హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హిందీ సాహిత్యంలో రామధారి సింహ్ దినకర్ గురించి తెలుసుకుందాం. రామధారి సింహ్ దినకర్ని మనము రాష్ట్ర కవి అని కూడా తెలుసు కాబట్టి ఆయన గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. రాష్ట్ర కవి దినకర్ కా జన్మ ముంగరే నిహార్ మే హువా థా. ఆయన యొక్క జన్మము ముంగరేలో నిహార్లో జరిగిందనమాట. నెక్స్ట్ आपका जन्म सन 1908 ई में तथा मृत्यु 1974 ई में हुआ था. అంటే ఆయన జీవితకాలం చూసుకున్నట్టే 1908లో ఆయన జన్మించారు, 1974లో ఆయన మరణించారనమాట. दिनकर हिंदी साहित्य की राष्ट्रीय सांस्कृतिक काव्यधारा के प्रतिनिधि कवियों में से एक थे. మనము హిందీ సాహిత్యంలో ఎస్పెషలీ రాష్ట్రీయ కవులలో అంటే దేశం గురించి ఎక్కువగా మాట్లాడే వాళ్ళని రాష్ట్రీయ కవులు అంటున్నారు కదా, అలాంటి రాష్ట్రీయ కవులలో ఆయన రాష్ట్రీయ సాంస్కృతిక కావ్యధారామి ప్రతినిధి కవులలో అతను కూడా ఒకరన్నమాట. దినకర్కి కవితా కా మూల స్వర్ రాష్ట్రీయత, सांस्कृतिक उद्यान, नेक्स्ट ओज पूर्ण पदावली तथा सामाजिक संघर्ष की ओर उन्मुख करते हुआ था. అంటే ఈయన కవితలలో ముఖ్యంగా మనం చూసుకున్నామంటే రాష్ట్రీయత ఉంటుంది, సాంస్కృతిక ఉత్థానం ఉంది, నెక్స్ట్ ఓజపూర్ణ పదావళి అంటే మనుషులలో ఒక ఉత్తేజాన్ని రెచ్చగొట్టేటువంటి అంటే ఉత్తేజాన్ని నింపేటువంటి ఒక పదావళి ఉంది. దానితో పాటు సామాజిక సంఘర్షణల గురించి కూడా ఆయన ఎక్కువగా రచించారనమాట. దినకర్ కా మూల వ్యక్తిత్వ కవి కా రహా హై, ఆప్కే ప్రముఖ కవితా సంగ్రహ హై. ఇప్పుడు ఆయన రచించినటువంటి కొన్ని అంటే మనకి దినకర్ యొక్క కవితలు, ఆయన యొక్క సంగ్రహాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రేణుక, కురుక్షేత్ర, ఊర్వశి, హారేకే హరినామ్, హుంకార్, రశ్మిరతి, పరశురామ్ కి ప్రతిజ్ఞ, రసవంతి, నీలకుసుమ్, సందేని, ధూప్ ఔర్ ధువా, ఇవన్నీ కూడా ఆయన యొక్క కవితా సంగ్రహాలు అన్నమాట. ఇంకొన్ని విషయాలు తన గురించి తెలుసుకోవాలంటే కురుక్షేత్ర మహాభారత్ కాలీన్ ఘటనకు కేంద్ర కర్కే లిఖా గయా హై. ఈ యొక్క ఆయన సంగ్రహాలలో ముఖ్యంగా కురుక్షేత్ర గురించి తెలుసుకున్నామంటే ఈ యొక్క కురుక్షేత్ర వచ్చి మహాభారతంలో జరిగినటువంటి ఘటనలను గురించి వర్ణించిందనమాట. లక్ష్మీరథి కర్ణకి జీవన్ ఔర్ కేంద్రీయ ఖండ కావ్య హై. ఇప్పుడు ఏ విధంగా కురుక్షేత్ర వచ్చి మహాభారతంకు సంబంధించిందో అదేవిధంగా రశ్మిరథి అనేది కర్ణకి జీవన్ అంటే కర్ణుడి యొక్క జీవితాన్ని గురించి వర్ణించిందనమాట. నెక్స్ట్ ఊర్వశి పౌరాణిక కథానకు కేంద్ర కర్కే లిఖా గయా హై. అదేవిధంగా ఊర్వశి అనేది వచ్చి ఒక పౌరాణిక సంబంధించినటువంటి ఒక దాన్ని కేంద్రీకరించుకుని రాసినటువంటి ఒక కావ్యం అన్నమాట. ఊర్వశి పర్ దినకు భారతీయ జ్ఞానపీఠ పురస్కార్ ప్రాప్త హువా. ఇప్పుడు దినకర్కి జ్ఞానపీఠ పురస్కారం కూడా అందిందనమాట. అది దేనికి వచ్చిందంటే ఊర్వశి అనేటువంటి కావ్య గ్రంథాన్ని గురించి అనమాట. సంస్కృత్ కే 4 అధ్యాయ దినకర్కి అన్య మహత్వపూర్ణ కవియా హై. ఇప్పుడు ఈయన ఒక హిందీలోనే కాదు, నెక్స్ట్ సంస్కృతికి సంబంధించిన మన సంస్కృతికి సంబంధించిన అన్నిటి కూడా ఆయన రచించాడనమాట. సంస్కృతికి 4 అధ్యాయ దినకర్కు సాహిత్య అకాడమీ పురస్కార్ ప్రాప్త హువా. నెక్స్ట్ ఆయనకి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా అందిందన్నమాట. అంటే సంస్కృతికి 4 అధ్యాయాలు ఈ యొక్క సంస్కృతికి సంబంధించింది కాబట్టి ఆయనకి ఆ యొక్క అకాడమీ పురస్కారం కూడా సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిందనమాట. దినకర్ కా ఆలోచన కర్మకి మహత్వపూర్ణ హై. అంటే దినకర్ యొక్క ఆలోచన చూసినా కర్మానికి కూడా ఒక మహత్వపూర్ణమైన ఒక స్థానం అని ఇచ్చారంట. ఇన్కే ప్రముఖ కృతియామే ఉల్లేఖనీయ హై. ఇప్పుడు ఆయన రాసినటువంటి ఉల్లేఖనీయం అంటే ఎక్కువగా చెప్పుకోదగిన కృతాలు ఏదైనా అంటే మిట్టీకి ఊర్, కావికి భూమిక, పంత్, ప్రసాద్ ఔర్ మైథిలి చరణ్ గుప్త్, నెక్స్ట్ శుద్ధ కవితాకి కోజ్ ఆది, ఇవన్నీ కూడా ఆయన రచించినటువంటి కొన్ని మహత్వపూర్ణ గ్రంథాలు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ दिनकर का साहित्य सांस्कृतिक चिंतनों को सृजनात्मक
दारोपत पर व्यक्त करता है। इसी विशेषता के कारण ही उन्हें రాష్ట్రకవి కహా గయా హై. అంటే ఈయన దినకరన్ అనేటువంటి ఆయన వచ్చి మనకి మన సాహిత్యంలో సాంస్కృతిక చింత గురించి ఎక్కువగా ఆలోచించి కొత్త కొత్త విషయాలు సృజనాత్మకంగా ఆలోచించాడు కాబట్టి ఈయన ఏం చేస్తున్నారంటే రాష్ట్రకవి అని కూడా చెప్పారన్నట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.